నమస్తే. ప్రవీణ్ పగడాల. అసలు హత్య అంటుర్రు, లేకపోతే యాక్సిడెంట్ అంటుర్రు, రకరకాలుగా వినిపిస్తూ ఉన్నాయి. కానీ సీసీ ఫుటేజ్లు చూస్తే మాత్రం ఒక డిఫరెంట్ మందు దాయిండి అంటుర్రు, కొందరు తాగలే అంటుర్రు. అసలు ఇది ఎస్పెషల్గా కొన్ని క్రిస్టియన్ సంఘాలు కావచ్చు, కొంతమంది పాస్టర్స్ కావచ్చు, ఎస్పెషల్గా హిందువులను కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని విపరీతంగా తిడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. సో దీనిపైన మాట్లాడదాం. మనతో పాటు చిక్కడి ప్రవీణ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడు. నమస్తే అన్న. నమస్తే. జై శ్రీరామ్. ఏమంటారన్న, అసలు దీన్ని ఎలా చూస్తారు మీరు? అసలు హిందువులను పైనే తిడుతున్నారు. దీనికి హిందూ సంఘాలే ఉన్నాయి, చాలామంది పేర్లను వాడుతున్నారు, అటు పవన్ కళ్యాణ్ తిడుతున్నారు. మీరేమంటారన్న? ఏముంటుంది, ఇది రాజకీయం చేసిర్రు. ఒక పాస్టర్ సావుని తీసుకొచ్చి రాజకీయం చేసిర్రు. క్లియర్ కట్గా పోలీస్ చెప్తుంది యాక్సిడెంట్ అని. దర్యాప్తు చేస్తుర్రు, ఫుటేజ్ తీసిర్రు. ఈవెన్ ఇవాళ వాళ్ళ వైఫ్ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది కదా, ఇట్స్ అన్ యాక్సిడెంట్ అని. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? దీని ఇంకా ఎన్డీఏ ప్రభుత్వాన్ని బద్నాం చేసే దిశగా వైసీపీ పార్టీ చేసే ఈ కుట్ర రాజకీయాలు. మరి ఇందులో సిగ్గు లేకుండా దొంగ పాస్టర్లు ఉన్నారు. నేను ఒరిజినల్ పాస్టర్లకు రెస్పెక్ట్ ఇస్తా. దొంగ పాస్టర్లు చాలామంది ఉరియాల. చూగాన్లు, టచ్ గాన్లు తెలుసుగా. టచ్ గాన్లు అంటే టచ్ అనగానే గుడ్డోడు కన్ను తెరుస్తాడు, టచ్ అనగానే కుంటోడు లేచి ఉరుకుతాడు చూడు, వాళ్ళంతా దొంగ పాస్టర్లు. వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని దీన్ని హిందుత్వంపై ఏడుస్తారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుతారు. డైజెస్ట్ అవుతలేదు. మేము ఎంత సనాతన ధర్మం గురించి మాట్లాడినా ఎన్డీఏలో ఇతర మతాలకు అంతే ప్రయారిటీ ఇస్తాం. మేమేమి హిందువుల మీద ఎక్కువ ప్రేమ, వాళ్ళ మీద తక్కువ ప్రేమ ఏం చూపించాం. సో దీన్ని ఒక రాజకీయం చేసి ఈ దొంగ పాస్టర్లు అందరూ కూడా ఒక రకమైన చిల్లర చేష్టలు చేస్తుంటారు. క్లియర్ కట్గా అందరూ అర్థమైంది అది క్లియర్గా యాక్సిడెంట్ అని. హిందువుల మీద ఏడుపు ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళ హిందూ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చే కుట్రని ఇవాళ మా హిందూ సంఘాలు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మా ధర్మరక్ష చికోటి ప్రవీణ్ కానీ అందరం కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ రకమైన ప్రచారం చేస్తాం. కానీ వైన్ షాప్లో మనకు క్లియర్గా అతనే మందు కొని డ్రైవింగ్ చేస్తుంటే కూడా చదువుకుంటూ పోతుండు. ఒక 2-3 సార్లు కింద పడు, ఒకసారి కింద పడ్డా, 2-3 సార్లు కింద పడి ఫుటేజ్లు వచ్చినాయి. సో మీరు ఏమంటారన్నా, డైరెక్ట్ హిందువులు ఏ విషయం రాని, అసలు పాస్టర్కి ఏం జరిగినా హిందువులు చేసిరు అని ఇలా చూస్తారు. ఇప్పుడు కుక్కలు ఒర్రుతాయి, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గొర్రెలు ఒర్రుతాయి. గొర్రెల మంద తెలుసా? గొర్రెలు అంటే మీ అంత చూస్తాం అట్లా కూడా మాట్లాడుతుంది. ఏం బీక్తారన్న? ఏండ్ల నుంచి హిందువులపై ఏడుస్తారు, ఏండ్ల నుంచి హిందువులపై దాడి చేస్తారు. ఔరంగజేబ్ లాంటి రాజులే దాడి చేస్తే పీకిందే ఏం లేదు హిందువులది. వీళ్ళు పిల్ల బచ్చన కొడుకులు వీళ్ళు ఏం బీక్తారు? ఇవాళ ఒరిజినల్ క్రిస్టియన్స్ సిగ్గుపడే పరిస్థితి. అలా మీకు విషయం తెలుసుకోండి. ఒరిజినల్ క్రిస్టియన్స్ ఈ దొంగ పాస్టర్లు చేసే లుచ్చా రాజకీయాలకి ఇవాళ వాళ్ళు సిగ్గుపడే పరిస్థితులు ఉన్నారు. కేపాలు పెద్ద జోకరు, మళ్ళీ ఆడు కూడా మాట్లాడబట్టి వాడికి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఒకటే ద్వేషం ఉంది. ఇంటర్వ్యూలు చూసిరు కదా, వాడి ఎక్స్ప్రెషన్స్, వాడు అరుసుడు, అది కామెడీ. ఎప్పటికైనా కామెడీ పీసే అది. మరి వీళ్ళకి అంత డిఎన్ఏ లేదు హిందువులది. కానీ సిగ్గు లేకుండా ప్రలోభాలకు లోబడి మరి అలా మతం మార్చుకొని కుక్కల లెక్క, గొర్రెల లెక్క రోడ్ల మీద తిరిగి హిందువులు అడ్జస్ట్ ఏం సినిమా లేదు. మీకు అంత సినిమా లేదు. ఇక్కడ హిందువులు కలుసుకుంటే మీరు ఇక్కడ కూడా ఉండలేరు. మేమేందంటే వేరే మతాలకు గౌరవిస్తాం. మా జోలికి రానంతసేపు అన్ని మతాలకు గౌరవిస్తాం. ఇలా ఒరిజినల్ పాస్టర్లు కూడా ఇలా వీళ్ళని తిడుతుర్రు. మా దాంట్లో దొంగలు తయారయ్యారు అని చెప్పి ఒరిజినల్ పాస్టర్ తాగుడే ఉన్నారు, మా పాస్టర్స్ తాగనే తాగరన్నారు. మరి అదేందో మరి అది కూడా మేమే హిందువులు వచ్చి ఆయన నోట్లో పోసి తాగిపించినామా? కాదు కదా. ఫుటేజ్ ఉంది, ఫుటేజ్ నమ్మకం లేదంట. గవర్నమెంట్ దర్యాప్తు మీద నమ్మకం లేదంట. హైకోర్టు మీద నమ్మకం లేదంట. సుప్రీంకోర్టు మీద నమ్మకం ఉందంట. పోండి మరి సుప్రీంకోర్టుకి. ఇప్పుడు లేని మర్డర్ని క్రియేట్ చేసి ఓడేం చేయలేడుగా. ఇంకోటి ఆడ చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటర్. ఆయన అడ్మినిస్ట్రేటర్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఆయన ఈ అన్ని పిచ్చి లెక్కలు ఉండవు, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. గత ప్రభుత్వం గొర్రెల ప్రభుత్వం, వాళ్ళకి పక్షపాత ధోరణి ఉండే. హిందువుల దేవాలయాల దగ్గర అన్యమత ప్రచారం చేశారు. అన్యమత ప్రచారం అంటే ఓన్లీ క్రిస్టియన్ సంబంధించి. తిరుపతి కొండపై అన్యమత ప్రచారం చేశారు. ఇలా ఇండియాని ఎన్నుకోకపోతే మిగతా కొండలన్నీ కూడా అన్ని సిల్వలు ఉంటుండే మీద, అన్నీ సిల్వలే పెడుతుండే. ఇవాళ ప్రజలు ఒక తెలివిగల్ల పని చేసిరు. ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాష్ట్రాన్ని డెవలప్ చేసే దిశగా ఇలా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోరు. లేకపోతే రేపు మరో కేరళ లెక్క అవుతుండే రాష్ట్రం, అప్పుల పాలవుతుండే,
మొత్తము క్రిస్టియన్లు దౌర్జన్యాలకు పాల్పడుతుండే. ఇందులో అందరు క్రిస్టియన్స్ నేను బ్లేమ్ చేయ, ఒక ఒక వర్గం ఉన్నది, వాళ్ళంతా ద్వేషంతో ఉన్నారు, హిందువుల పట్ల ద్వేషంతో, హిందుత్వం పట్ల ద్వేషంతో ఉన్నారు. వాళ్ళందరికీ చెప్తున్నా, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా హిందూ దేశంలో హిందువులను పీకేటోడే ఇవ్వలేడు. స్టోరీ అల్లుతుర్రన్న ఒకటి, అతనికి బైక్ మీద కావాలని ఒకతను ఉంచి ఒకతను చంపేసి ఒక వేరే పర్సన్ తీసుకొచ్చి ఆ బట్టలు వేసి మొత్తం కొద్ది దూరము పడ్డట్టు వైన్స్లో ఉన్నట్టు అవన్నీ బెదిరించి వేసిర్రు అని చెప్పేసి కొంతమంది పాస్టర్స్ మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఇక బాబు గీ అన్నీ అవసరం లేదు. ఓడన్నా నిజంగా కూడా పొడవాలనుకుంటే డైరెక్ట్ పొడుస్తుండనేమో. ఒకవేళ అది హత్య చేస్తే నేను కూడా తీవ్రంగా ఖండిస్తా. మతపరమైన హత్యలు ఎవరు ప్రోత్సహించరు, హిందువులు ఎవరు కూడా ప్రోత్సహించరు. హిందువులకు ఓపిక ఎక్కువ, ఇప్పటికే ఓపికతో భరిస్తున్నాం. మరి ఓపిక దిగితే మాత్రం సునామీ కొట్టుకపోతారు, వీళ్ళు కొట్టుకపోతారు, మామూలుగా కొట్టుకపోరు. సో మీరే తప్పు చేసిర్రు, మందు తాగినాక అంత క్లియర్ కట్గా ఉన్నది. అచ్చా ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే చెప్తున్నారు కదా, వీళ్ళకి ప్రేమ కాదా, పాస్టర్ ప్రవీణ్ గారి మీద ప్రేమ కాదు వీళ్ళకి, దీన్ని ఒక రాజకీయం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. క్రిస్టియన్ సమాజాన్ని ఏకం చేస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సిగ్గు లేకుండా క్రిస్టియన్ సమాజాన్ని ఏకం చేస్తాం అనుకుంటూ ఒక ముస్లిం వాళ్ళతోటి ఓడో పాస్టర్ ఉన్నాడు, ఆయన పేరు నాకు దిగబుద్ది కాదు, ఎందుకంటే ఆయన పేరు తీస్తే మనకు పాపం చుట్టుకుంటుంది. వాడు ఏం చెప్తాడంటే, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అందరం ఏకమై తిరగబడదాం, నీ అమ్మ మీ జాతి మొత్తం ఏకమైనా పీకేదేం లేదు. ఇవాళ సిగ్గు లేకుండా సిరియాలో ఏమవుతుంది, సిరియాలో మీరే పడదు. ఎన్నో వేల లక్షల మంది క్రిస్టియన్స్ని ఊచకోత కోసిర్రు, వాళ్ళతో చేతులు కలిపి హిందూజం మీదకి వస్తారట. ఇక్కడ మేము గాలి చేసుకొని కూర్చున్నాం. ఇక హిందువులు ఎవ్వరు జోలికి రారు, మరి మా జోలికి వస్తే మాత్రం తోలు తీస్తాము, డెఫినెట్గా తోలు తీస్తాం. ఒక్కటండి, ఇక్కడ అసలైన క్రిస్టియన్స్ ఏమో సైలెంట్గా ఉంటుర్రు. సో ఈ కన్వర్ట్స్ అయిన క్రిస్టియన్సే బయటకు వచ్చి బాగా మాట్లాడుతున్నారు. మీరేమంటారు? నేనేం చెప్తున్నా, అసలైన క్రిస్టియన్స్ ఇవాళ సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. వీళ్ళోడ్రా నాయన, ఈ కొడుకులేంది అసలు, ఇదేం క్రిస్టియానిటీ. మొన్న ఒక పాస్టర్, ఇంకో పాస్టర్ నాకు పొద్దున ఫోన్ చేసిండు, ఒక పాస్టర్ మీద రెడీగా కంప్లైంట్ పెట్టిండు. నా దగ్గర జాన్సన్ అని హైదరాబాద్లో ఉండే పాస్టర్ రేపు నన్ను కలుస్తున్నాడు, వీళ్ళ మీదనే కేసు పెడుతున్నాడు. ఆయన అన్న తప్పు చేస్తారు, హిందువులు మేము ఇప్పుడు సోదరభావంతో ఉంటుంటాం, మేము ఒరిజినల్ క్రిస్టియన్స్ అని చెప్పి. ఇలా ఒరిజినల్ క్రిస్టియన్స్ సిగ్గుపడే పరిస్థితి ఉన్నారు. వీళ్ళ గమ్మత్తున్నది, దొంగ పాస్టర్లో చూసి ఒకడేమో గుత్తి చర్చిలో ఆయిల్ అమ్ముతాడు, తెలుసు, ఆయిల్ అమ్ముతాడు, మొత్తం మంచిగా అయిపోతారు. ఇక హరిహర కళాభవన్, విజయవాడలో, వైజాగ్లో ఈ కొడుకులు అమ్మ తేజ, ఇంకోడు ఉన్నాడు గమ్మత్తుంటుంది అని పేరు, వాడు కూడా ఏంది ఇట్లా ముట్టుకోగానే కింద పడిపోతారు, నడుస్తారు, గర్భఫలం వస్తుందంట, వీడు టచ్ చేస్తే గర్భఫలం వస్తుందంట. గమ్మత్తుడు ఎట్లా వస్తుందో నాకు తెలియదు ఆ లాజిక్. గర్భఫలం వస్తుంది, కిడ్నీల రాళ్ళు మాయమవుతాయి అంట వీడు టచ్ చేస్తే. అమ్మ గమ్మతే ఉండదు, కిడ్నీల రాళ్ళు మాయమైతే మరి నెఫ్రాలజిస్ట్లు ఏడ్చుకోవాలి. వీళ్ళు బంద్ చేసి మరి చర్చిలలో పోయి వీళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి డాక్టర్లు. మరి వీళ్ళందరూ ప్రభుత్వ హాస్పిటల్ ఉంటే మస్తు ఉంటుండే, మంచిగా ఫ్రీ ట్రీట్మెంట్ అవుతుండే. అంత పవర్ ఈ కొడుకులకు ఉంటే మేము కూడా అందరం వేసిన నమ్ముతాం మేము. అంత ఈ జోకర్గాన్లను చూసి ఒరిజినల్ క్రిస్టియన్స్ ప్రాపర్గా ఉంటారు, నిజంగా కూడా ప్రాపర్గా ఉంటారు. వాళ్ళు ప్రేమను మంచాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఉంటారు. వాళ్ళు ఈ మత మార్పిడిలు అట్లాంటివి వాళ్ళు ఏమి ఎంకరేజ్ చేయరు. నాకు ఒకరిద్దరు ఒరిజినల్ క్రిస్టియన్ ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇవాళ మంచి పాస్టర్లు ఉన్నారు, విజయ్ ప్రసాద్ రెడ్డి ఆయన పేరు. ఆయన 2-3 బిట్స్ చూసిన మంచిగా అనిపించింది. ఆయన చెప్పే విధానం, వాళ్ళని చూస్తే గౌరవం వస్తుంది, వీళ్ళని చూస్తే అసహ్యం వస్తుంది. వాళ్ళని చూస్తే గౌరవం వస్తుంది, వీళ్ళని చూస్తే అసహ్యం వస్తుంది. ఈవెన్ మా హిందువులకు కాదు, అన్ని వర్గాలలోకి అసహ్యం వస్తుంది వీళ్ళని చూస్తే. ఒక్కొక్కడు వాని వేషాలు, వాని కథలు, అని దశమ భాగాలు. నువ్వు దశమ భాగం ఇస్తే నువ్వు మంచిగా ఉంటావు, నువ్వు సంపాదించిన దాంట్లో 10% ఇస్తే మంచిగా ఉంటావు, లేకపోతే నువ్వు సంకనాకపోతావు అని వాళ్ళే చెప్పించుకుంటారు. ఆ భయానికి అమాయక క్రిస్టియన్ ప్రజలు, గరీబోళ్ళు, వాడు కూలి పని చేసేటోడు కూడా తీసుకొచ్చి దశమ భాగం ఇస్తాడు. మరి ఇలా పైసలు ఏం చేస్తారు, ఇంకో గమ్మత్ విషయం తెలుసా, మా గుళ్ళకి వెళ్ళి వచ్చే ఆదాయం గవర్నమెంట్ తీసుకుంటుంది, సంక్షేమానికి ఇలా చర్చులకి డబ్బులు ఇస్తుంది. వీళ్ళకి ఈ కొడుకులేమో మా ప్రసాదం తీసుకోండి, మాకు మేము తినము అంటారు. మరి మా పైసలు ఎందుకు తీసుకుంటారా? సంకల్ నాకుమంటా నేను ఇసు దొంగ నా కొడుకుల్ని. మరి మా పైసలు ఎందుకు తీసుకుంటారు, మా డబ్బులు ఎందుకు తీసుకుంటారు, మేము సెంటిమెంట్ నుంచి వేసే డబ్బులు ఎందుకు తీసుకుంటారు, మరి మీ చర్చిలకు ఎందుకు వాడుతుర్రు? ఇవాళ క్రిస్టియన్ సమాజం మొత్తం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి, ఒరిజినల్ క్రిస్టియన్స్.
సో వాళ్ళు చాలామంది కూడా నాతో టచ్ ఉంటారు, మంచిగా మాట్లాడతారు, వాళ్ళని నేను గౌరవిస్తా. ఈ దొంగ పాస్టర్లు అట్లనే హిందువులలో కూడా దొంగ బాబాలు ఉన్నారు, లేరని నేను చెప్తలే. ఆ కొడుకులు కూడా అయినా కానీ తోలు తీస్తే ఆ కొడుకులు అది కూడా మా సంఘం ధర్మరక్ష ఏమి ఊకోదు. ఎవడైనా సరే ప్రజలన్నీ మభ్యపరిచే ప్రయత్నం చేసినా, మోసగించే ప్రయత్నం చేసినా ఊకోదు. ఇప్పుడు నేను రెండు గవర్నమెంట్లో రిక్వెస్ట్ చేస్తున్నా, తెలంగాణ గవర్నమెంట్ని, ఆంధ్ర గవర్నమెంట్ని. ఎవరైతే ఈ చూగాన్లు ఉన్నారో, టచ్ గాన్లు ఉన్నారో, ఎక్కడన్నా సరే ప్రోగ్రామ్ జరిగితే నేను చెప్తున్నా, ప్రజలను మోసగిస్తారు కాబట్టి పోలీసులు ఇమ్మీడియట్ వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలి. మోసం చేస్తే తప్పే కదా, నువ్వు మోసం చేస్తే తప్పే కదా, మరి మోసం చేస్తారు కాబట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఒకటన్నా ఇక్కడ మామూలుగా చూస్తా అంటే ఈయన కూడా గతంలో కూడా సీత పైన సీత అన్నీ చాలా మాట్లాడి ఏదైతే సోషల్ మీడియాలో చూస్తున్నా ఆయన కొందరు పెడతా ఉన్నారు తగిన శాస్తి జరిగింది ఇట్లా మాట్లాడే తప్పు. చాలామంది అంటే కత్తి మహేష్ కావచ్చు అవన్నీ కంపేర్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కూడా ఉన్న కొంతమంది ఇప్పటికి కూడా కొంతమంది ఉన్నారు, సీతమ్మ కావచ్చు, చాలామంది మీద మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి హెచ్చరిక ఇస్తారు? డెఫినెట్గా ఇట్లాంటి చర్యలకు బాధపడితే బిడ్డ రోడ్ల మీద తిరిగారు. మరి హిందువులు కోరు కట్టర్ హిందుగాన్లు అలా కంట్లో పడితే మాత్రం కాళ్ళు చేతులు బొక్కలు ఇరుగుతాయి. బిడ్డ మీరు అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు, మేము కూడా చేయం. మెయిన్ టైం మేము కూడా చేయం. మన హిందూ సంఘాలకు కూడా చెప్తాను నేను, ఓపికతోటి ఉండండి, ఓపికతోటి ఉండండి. ఈ గతంలో కూడా బైరి నరేష్ లాంటి వాళ్ళకి దేహశుద్ధులు జరిగినాయి. ఎట్లయితే రోడ్డుపై కుక్కను కొట్టినట్టే కొట్టిరు. మరి అట్లాంటి ప్రయత్నాలు మరి ఎందుకంటే మనోభావాలు కించపరుస్తూ ఊకోడు కదా, మనోభావాలు కించపరుస్తూ ఎవరు ఊకుంటారు? ఇలా రే అంటేనే వాడు వాడాడు పడతారా? మరి అట్లాంటిది మేము నమ్మకంతో భక్తితో కొలుస్తున్న దేవుళ్ళని అంటే మాత్రం ఊరుకునే పరిస్థితి ఉంటుంది. రైట్, చూస్తూ ఉంటే అది జరిగింది క్లియర్గా యాక్సిడెంటే కనిపిస్తూ ఉంది. దాన్ని హిందూ సంబంధించినటువంటి వాళ్ళకు ఆపాదించడం కరెక్ట్గా అని చెప్పేసి హిందూ సంఘాలు అన్నీ ఖండిస్తున్నాయి. చిగడు కూడా మనతో పాటు చెప్తున్నారు. కెమెరా పాషతో అక్షిత్, హైదరాబాద్.